మైనారిటీ సామాజిక వర్గంలో ఎంత బలమైన వ్యక్తి జలీల్ ఈరోజున వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరటం జరిగింది. అసలు ఈ కారణాలు ఎందుకు వైసీపీలో నుంచి ఎందుకు టీడీపీలోకి రావాల్సి వచ్చింది? జలీల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జలీల్ గారు చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు వైసీపీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది? నేను స్టార్టింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలోనే మొట్టమొదట జెండా పెట్టింది మేము, మొట్టమొదట పార్టీని నిలబెట్టింది మేము. అటువంటి మాకు విలువ లేకుండా చేశారు కాబట్టి ఇవాళ రోజు నేను కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో టీడీపీలో జాయిన్ అవుతాం జరిగింది. సో ఎందుకని ఇంత మొట్టమొదటి నుంచి ఉన్న మీరు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది అంటే, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి నాకు 24 బోట్లు ఉండేవి, నా సొంత బోట్లు. నాకు పెట్టుబడి పెట్టి నాకు సరుకేసిన బోట్లు ఒక 40-50 బోట్లు ఉండేవి. వ్యాపార పరంగా ఒక రేంజ్లో నడిచేది నాకు మా కుటుంబానికి వ్యాపార పరంగా ఒక రేంజ్లో ఉండేది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కాడ నుంచి ప్రతి రూపాయి తగలెట్టుకుని ప్రతిదీ కూడా ఈవెంటు చేసి ఇవాళ రోజున ఏమీ లేకుండా రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చాము. అంటే ప్రతి కార్యక్రమం మీరు చేసేవాళ్ళు అంటున్నారు. అంటే మరి అటు పేరు నాని ఉన్నారు, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈయన కార్యక్రమాలు చేయాలంటే వారు ఖర్చు పెట్టేవాళ్ళు కదా, మీలాంటి కార్యకర్తల మీద పడేసేవాళ్ళ? పేర్ని నాని గారు అనే వ్యక్తి 3.5 సంవత్సరాల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 3.5 సంవత్సరాల దాకా పేర్ని నాని కానీ పేర్ని నానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరూ రాలా. నేను, మాదివాడ రాము గారు, గోపాల్ గారు, చరిత్ కార్తిక్ మేమే ఉండి మొత్తం అండగా ఏ కార్యక్రమం చేయాలన్నా సరే జిల్లా లెవెల్లో చేసేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి పిలిపించి ఏంటి ఇంత బాగా చేస్తున్నారు, ఇంత కరెక్ట్గా చేస్తున్నారు అని చెప్పి మొట్టమొదట గుర్తించింది మమ్మల్నే. జగన్మోహన్ రెడ్డి గుర్తించింది మమ్మల్ని, నన్ను మాదివాడ రాముని గుర్తించారు. అట్లాంటిది నేను ఇప్పుడు కాదు, పేరు నానితో ఎప్పటి నుంచి సావాసం చేస్తాం బిగించేశానంటే, రాజకీయం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం బిగించేశానంటే 1999 పేరు నాని నుంచున్న కాడ నుంచి కూడా, పేరు నాని అనే ఆయన నుంచున్న కాడ నుంచి కూడా ఆ రోజుల్లో ఫ్లెక్స్ బ్యానర్లు అంటే బందర్లో ఎవరికీ తెలియదు. అటువంటి ఫ్లెక్స్ బ్యానర్లని వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వేయిపించి మరీ తీసుకొచ్చి బందర్ని ఫ్లెక్స్ బ్యానర్లు అంటే పరిచయం చేశాను నేను. పేరు నాని కోసం ఎంతో పాటుపడ్డా నేను. 1999 ఎప్పుడు, ఇది 2024, 25 సంవత్సరాలు ఆయనతో రాజకీయం చేశా. 25 సంవత్సరాలు ఏ రోజు ఏ కాంట్రాక్ట్లో అడగల, ఏ రోజు ఏ పదవులో అడగల, ఏ రోజు అతని ద్వారా ఒక 5,000 10,000 సంపాదించుకోవాలా. నాకు ఉన్న ఆస్తి మొత్తం ఈ రాజకీయాల్లోకి వచ్చి తగలెట్టాను. నేను కోరుకున్నదేంటి? నాకు మర్యాద, నాకు పరువు, నాకు ఒక గౌరవం కావాలి, నా కుటుంబానికి ఒక గౌరవం కావాలి. నేనేం చిన్న చితకా ఉండి కాదు, నా కుటుంబం ఓట్లే ఒక 3,000 ఓట్లు ఉంటాయి. నా కుటుంబం చాలా పెద్దది. మైనార్టీల్లో నీ కోసం నేను ఎంతో పాటుపడి, ఎంతో కష్టపడి నీ కోసం ప్రయత్నించి చేస్తే నాకు దక్కిందేంటి? ఇవాళ వరకు దక్కిందేంటి? నా దగ్గర ఉన్న మొత్తం సర్వస్వం పోగొట్టుకున్నా, ఆరోగ్యం పోగొట్టుకున్నా. ఏం తప్పు చేశాను? ఇవాళ ఏదో పిల్ల నా కొడుకులతో పోస్టులు పెట్టిస్తున్నాడు ఈ పేరు నాని పేరుని కిట్టు. ఈ పేరు నాని పేరుని కిట్టు పిల్ల నా కొడుకులతో పోస్టులు పెట్టిస్తున్నారు. ఏమి అన్యాయం చేశామని చెప్పి పెట్టిస్తారు? నా ఆస్తులు ధారపోసా మీకు. 2000 రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయేటప్పటికి నా ఆస్తుల విలువలు ఎంతో, ఇవాళ రోజున ఏమీ లేకుండా చేసుకున్నా. అయినా నువ్వు నన్ను గుర్తించలా. అయినా సరే నీ వెనకాలే ఉన్నా. నేను 25 సంవత్సరాలు నీ వెనకాలే ఉన్నా.
25 సంవత్సరాలు నీ కోసం పనిచేశా. నాకు ఎవరైనా గౌరవం కోరుకుంటారు, నాకు గౌరవం ఇచ్చావా నువ్వు? ఎవడైనా సరే గౌరవం కోరుకుంటారు, గౌరవం ఇచ్చారా? అదే నీకు కానీ నీ కొడుకు కానీ ఎమ్మెల్యే పదవి కనుక ఇవ్వకపోతే నువ్వు ఎన్నాళ్ళు పనిచేస్తావా? ఎన్నాళ్ళు? నేను నీ వెనకాల 25 సంవత్సరాలు నడిచా, 25 సంవత్సరాలు కూడా నీ వెనకాలే నడిచా. నాకు మొన్నటి వరకు పార్టీ మారాలన్న ఫీలింగ్ కూడా లేదు. కానీ నా కుటుంబ సభ్యులు మొత్తం, నా ఫ్యామిలీ మొత్తం తిట్టి పారబోసారు నన్ను. ఉన్న ఆస్తులు మొత్తం తెప్పించుకున్నావు, ఎంతో పేరు మన ఫ్యామిలీకి, మొత్తం ఆస్తులన్నీ తీసుకెళ్ళి తగలబెట్టుకున్నావు అని చెప్పి మొత్తం ఫ్యామిలీ అంతా రివర్స్ తిరిగినా సరే 2014 నుంచి రివర్స్ తిరిగారు నాతో. నా సొంత బాబాయిలు, నా సొంత తోడబుట్టిన తమ్ముళ్ళు. నేను ఏదన్నా రాజకీయం ఉంటే నాతో మాట్లాడాలి. నిన్న కాక మొన్న నేను చంద్రబాబు నాయుడిని కలిస్తాక వెళ్తున్నానంటే నా బాబాయిల కొడుకులకి, నా తమ్ముళ్ళకి ఫోన్లు చేస్తారా మీరు వెళ్ళమాకండి, తీసుకొచ్చి మీ అన్నయ్యని కూర్చోబెట్టండి, మేము వస్తాం. 25 సంవత్సరాల నుంచి ఏమైంది మీ రాజకీయం? ఏం చేశారు మీరు నాకు? నేను డిప్రెషన్ వచ్చి నన్ను పట్టించుకుంటలేదు పేరు నాని అనేవాడు. డబ్బు పరంగా ఏ రోజు నేను నిన్ను రూపాయి అడగలేదే, కాంట్రాక్టుల పరంగా నేను ఏ రోజు ఇది చేయలేదే. నేను నా ఆస్తులు తగలబెట్టుకుని నువ్వు పట్టించుకుంటలేదని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళి మా 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 అమ్మగారంటే మాకు ఎంతో ప్రాణం. ఆమె చనిపోయింది. ఎప్పుడూ కూడా ఆమె ఎవరికి ఫోన్ చేయదు. అలాంటిది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఏంటి, ఒక్కసారి నీ ఆస్తులు వద్దు, నీ పదవులు వద్దు, ఏమి వద్దు, వచ్చి ఒక అరగంట మాట్లాడితే వాడు ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తాడు. 2 కిడ్నీలు స్మెల్లింగ్ వచ్చేసినాయి వాడికి వచ్చి ఒక అరగంట మాట్లాడు అని చెప్పి ఏడుస్తా మా నాన్నగారు వాళ్ళ అమ్మ ఏడుస్తా బతిమాలి చెప్తే నువ్వు వచ్చావా నా ఇంటికి? నీకు రాజకీయ పరంగా మా నాన్నగారు ఎంత చేశాడు, నేను ఎంత చేశాడు నువ్వు చెప్పవసరలా. ప్రతి బందర్లో ప్రతి పౌరుడు చెప్తాడు మేమేం చేసామనేది. నువ్వేం చేసావు? నాకు నా మర్యాద అనేది కాపాడాల్సిన బాధ్యత ఉందా లేదా నీకు ఎమ్మెల్యే పదవి కానీ ఇవ్వకపోతే నువ్వు 25 సంవత్సరాలు ఏ పార్టీకైనా సరే నువ్వు సేవ చేస్తావా? నేను చేశా, నేను నిజాయితీలో ఉన్నా. నీకు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉండగా ఇదే బందర్లో ఇప్పుడు నీతో పాటు తిరిగే నాయకులే పేరు నాని వస్తే మేము చెయ్యం, పేరు నాని వస్తే మమ్మల్ని అడ్డుకుంటాడు, పేరు నాని వస్తే ఏది కూడా జరగదా అని చెప్పి 55 మంది వెళ్తే 54 మంది నీ గురించి రివర్స్ చెప్తే నేను ఒక్కడనే లేచి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి, ఇదే సుబ్బారెడ్డి దగ్గర లెగిసి, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందులో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి, మనం పార్టీని గెలిపించుకోవాలి అంటే పేరు నానియే కావాలండి, పేరు నానిని తీసుకురావాలండి, పేరు నానితో మాట్లాడండి మీరని చెప్పి 55 మందిలో నేను ఒక్కడనే లేచి చెప్పా. పేరు నాని అనంటే నాయకుడు, అతన్నే లేపాలంటే నువ్వేమిచ్చావు నాకు విలువ? ఏమిచ్చావు విలువ? 3.5 సంవత్సరాలు ప్రతి రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతికి, జయంతికి భోజనాలు పెట్టమని చెప్పి ఫోన్ చేసేవాడివి. ప్రతి సంవత్సరం నేను పెట్టా. జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ అప్పుడు ఇంకో 1.5-2 గంటల్లో ఇంకా రిలీజ్ అవుతాడనగా చనిపోయి ఎక్కడున్నాడో మోకాబాసరావుని నా ఇంటికి పంపించావు నువ్వు. 20,000 మందికి భోజనాలు పెట్టాలి జలీల్, 2 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ అవుతున్నాడని చెప్పి. నేను ఏ రోజు కూడా డబ్బుకి ఆశపడలేదే. నా దగ్గర ఉన్నా లేకపోయినా నేను తాహతకు మించి పనిచేశా. 2 గంటల్లో 20,000 మందికి భోజనాలు పెట్టా నేను కోనేరు సెంటర్లో. పార్టీ మీద అభిమానం నాకు నీకు కాదు. నువ్వు ఇవాళ 100 ఎకరాలు కొన్నావు, ఎన్నో వేల కోట్ల రూపాయలు సంపాదించావు. నేను ఏ రోజు కూడా ప్రశ్నించలా. నా విలువేంటి? నాకు ఆ రోజుల్లోనే మైనార్టీ జిల్లా చైర్మన్ ఇస్తానంటే నాకు అవసరం లేదు. మీరు పేరు నానిని తిడుతున్నారు, పేరు నాని తిట్టేటట్టుకైతే నాకు పదవులు అవసరం లేదు. నేను పేరు నాని మనిషిని అని చెప్పి పోట్లాడాను నీ గురించి. నువ్వేం దక్కిచ్చావు ఇవాళ నాకు? నా ఆరోగ్యం పాడైపోయింది. మా నాన్నగారు చనిపోయినప్పుడు వచ్చావు నువ్వు మా ఇంటికి, వచ్చి ఎన్నో ప్రలోభాలు పెట్టావు నువ్వు నాకు. నేను ఏ రోజు కూడా నీకు ఇది కావాలని చెప్పి అడగలా. 2014లో ఇదే నడుకుదండ నరసింహారావు గారు, ఇదే కొనకళ్ళ బుల్లయ్య గారు, కొనకళ్ళ నారాయణ గారు 2009లో
నా దగ్గరికి వచ్చి మీకు ఏది కావాలంటే అది చేస్తాం. మా నాన్నగారి దగ్గరికి నా దగ్గరికి వచ్చి మీకు ఏది కావాలంటే అది చేస్తాం. 22వ వార్డులో మీరు కౌన్సిలర్గా నుంచోండి, మీకు వైస్ చైర్మన్ ఇస్తాం అని చెప్పి బతిమాలినా సరే మేము ఏ రోజు తప్పు చేయలే రాజకీయంగా. నీలాగా తప్పుడు మాటలు ఇవాళ పిల్లనా కొడుకులతో నువ్వు పోస్టులు పెట్టిస్తున్నావు కదా, పిల్లనా కొడుకులతో పోస్టులు పెట్టిస్తున్నావు కదా. నీ కొడుకైనా సరే నువ్వైనా సరే ఎదురు బొద్దురు కూర్చుందామంటే చెప్పు, నేను ఎప్పటికైనా రెడీయే. నేను ఏ రోజు కూడా మీడియాలోకి వచ్చి ఏ రోజు కూడా నిన్ను తప్పుగా విమర్శించలా. ఇవాళ కడుపు కాలి అడుగుతున్నా, నువ్వేం చేశావు? 25 సంవత్సరాలు నన్ను ఏం చేశావు? నన్ను అల్లరి చేసి నన్ను వాడుకున్నావు, నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చేసావు. నన్ను తీసుకొచ్చినా పర్వాలా, నా కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేసావు. నా భార్య 2-3 సార్లు ఫోన్ చేసింది నీకు, నాకు తెలిసి కాదు, నాకు తెలియకుండా ఫోన్ చేశారు నీకు. ఆరోగ్యం బాగుంటలేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, ఆ డిప్రెషన్ ట్యాబ్లెట్లు వేసుకుని కిడ్నీలకు కొట్టింది. మాకేం డబ్బులు గిబ్బులు ఏం అవసరం లేదు, ఇంటికి వచ్చి ఒక అరగంట మాట్లాడండి అని చెప్పి అడిగింది నీకు. నా సర్వస్వం దారపోసా నీకు. నువ్వేం చేసావు నాకు? నేను టీడీపీలోకి వెళతా గల కారణం ఏంటంటే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళా, నా గురించి తెలుసుకుని కొల్లు రవి అనే ఆయన మా ఇంటికి వచ్చాడు. మాదివాడ రాము గారిని తీసుకుని కొల్లు రవి అనే ఆయన మా ఇంటికి వచ్చాడు. జలీల్ గారు, మీరంటే ఏంటో మాకు తెలుసు, మీ ఫ్యామిలీ అంటే ఏంటో మాకు తెలుసు, మీరు ఎంత నిబద్ధతతో పనిచేస్తారో మాకు తెలుసు, మీరు మాకు కావాలి, మీకు మేము ఇది చేస్తాం, మేము అది చేస్తామని చెప్పినా సరే నేను ఏ రోజు లొంగల. కానీ ఈసారి నేను కష్టంలో ఉన్నప్పుడు అంతటి మనిషి నా ఇంటికి వచ్చి ఎప్పటి నుంచో వస్తున్నారు, 2009 నుంచి మాతో జర్నీ చేయాలని చెప్పి కొల్లు రవి గారు వాళ్ళ మామగారి కాడి నుంచి కూడా మాతో జర్నీ చేయాలని చెప్పి వస్తుంటే మేము ఎప్పటికప్పుడు తిప్పి పంపించేస్తున్నాం. అయినా సరే మీకు నేను మర్యాద ఇస్తా, మిమ్మల్ని తల ఎత్తుకుని తిరిగేలాగా చేస్తానని చెప్పి నా ఇంటికి వస్తే మాదివాడ రాము గారి ఆధ్వర్యంలో నేను నా సొంతంగా నా కుటుంబ సభ్యులతో మొత్తం అందరితో మాట్లాడి, మీరు ఎక్కడ కాదండి, మీ స్థానం ఇది కాదు, చంద్రబాబు నాయుడుతో కండువా వేపిస్తానని చెప్పి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుతో చెప్పి, ఏమండి నాకు చాలా పెద్ద అండండి ఈయన మైనార్టీస్లో, మనకి 5,000 నుంచి 10,000 మంది మైనార్టీస్ మనతో చేరతారండి. ఏంటి అంతకుముందు జిల్లా మైనార్టీ సెల్ చేశాడు, ఇప్పుడు యువజన విభాగంలో చేస్తున్నాడు, ప్రెసిడెంట్గా చేస్తున్నాడు యువజన విభాగంలో. మనకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే మాట చెప్పాడు. నాకు ఎన్నిసార్లు అవకాశం వచ్చినా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళా. చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే మాట చెప్పాడు, జలీల్ రవి అనేవాడు నీ గురించి చాలా నమ్మకం పెట్టుకున్నాడు, చాలా నమ్మకంగా చెప్పాడు, చాలాసేపు చెప్పాడు, నాకు 2-3 సార్లు చెప్పాడు నీ గురించి. నువ్వు రవీంద్రకి తోడుగా ఉండు, నీ కుటుంబానికి నేను తోడుగా ఉంటా అని చెప్పి మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది నిబద్ధత, అది పనితనం. నేను ఏ రోజు కూడా నీ దగ్గర ఏం కోరుకోలా నేను. అయినా సరే నేనంటే ఏంటో తెలుసుకుని నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను ఇంకా నమ్మకంగా వాళ్ళని పక్కన పెట్టకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రాము గారి ఆధ్వర్యంలో వెళ్ళి నేను కండువా వేసుకోవడం జరిగింది. 2019 తర్వాత ఏదైతే ఉందో 2019 తర్వాత పేరుని నాని అయిన వాళ్ళని కావాల్సిన వాళ్ళందరినీ దూరం చేసుకున్నారని ఒక విమర్శలు అయితే ఉన్నాయి, అది నిజమంటారా? 100% నిజమండి, 100% నిజం. ఎందుకంటే నేను ఎంత ఇదిగా పనిచేశానంటే, ఆయన నా దగ్గర డబ్బులు లేవు, నేను నుంచోనని చెప్పి ఎవరికి తెలియకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న మినిస్టర్ పార్థసారథి గారి ఇంటికి వస్తే, అధిష్టానం ఇంటికి వస్తే నేను ఒక్కటే మాట అన్నా, మీరు పేరు నాని గురించి విమర్శిస్తాక పనికిరారు, అవసరమైతే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అతనికి ఖర్చు పెడతాకి, మేము మా ఆస్తులు ఖర్చు పెట్టైనా సరే, మా ఆస్తులు అమ్మైనా సరే ఆయన నుంచోబెట్టి ఆయన గెలిపించుకుంటాం అని చెప్పి నేను భరోసా ఇచ్చా. కానీ నువ్వు ఎవరికేం చేసావు? 10 మంది కార్యకర్తల పేర్లు చెప్పు, నువ్వు ఎవరికన్నా ఏమన్నా చేసావని. నువ్వేం చేసావు?
ఒక్కొక్కడికి హార్ట్ అటాకులు తెప్పించావు, ఒక్కొక్కడికి కిడ్నీలు పాడైపోయినాయి, ఒక్కొక్కడికి స్టంట్లు వేసుకున్నారు. ఎవడికేం చేసావు నువ్వు? ఇవాళ రోజున మీడియా మీద కడుపు కాలినోడికి తెలుసుద్ది బాధ అనేది, కడుపు కాలినోడికి తెలుసుద్ది. ఇప్పుడు నీ కడుపు నిండిపోయింది కాబట్టి పనిచేసేవాడు ఎవడో నీకు అర్థం కాలా, నిబద్ధతో పనిచేసినవాడు ఎవడో నీకు అర్థం కాలా. రేపు ఈ 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవడేంటనేది నీకు నీ కొడుక్కి ఇద్దరికీ తెలుసుద్ది. పేర్ని కృష్ణమూర్తితో మీకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. పేరుని కృష్ణమూర్తి పరిస్థితి ఏంటి? పేరుని కృష్ణమూర్తి కూడా మీకు ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చారా? పేరుని ఇలాగా, లేకపోతే తండ్రి చాటు పిల్లోడ్లాగా వెనకాల తిరుగుతా అన్న అంతవరకేనా? ఏమండి, ఇంకోటి ఏంటంటే నేను చిన్నతనంలోనే మార్కెట్కి ఎక్కేసానండి. ఏంటి పేరుని కృష్ణమూర్తి గారు తెలుసు, నాని గారు తెలుసు. ఇప్పుడు ఇతని గురించి నేను కొత్తగా ఏం తెలుసుకోను? నేనంటే బాగానే ఉంటాడు, నేను బాధలో ఉన్నప్పుడు నా బాధ ఏంటనేది తెలుసుకోవాలి కదా. నేను పదవులోనూ డబ్బులు అడగట్లా మిమ్మల్ని, ఊరికనే భరోసా అడుగుతున్నా అంతే. మీరు భరోసా ఇవ్వనప్పుడు పేరు నాని అయితే ఏంటి, పేరుని కిట్టు అయితే ఏంటి? అతను కొడుకు ఇతను కాదా, ఇతని తండ్రి అతను కాదా? ఎవడైనా ఒకటే. బందర ప్రజలకి ఏం చేయరండి, ఊరికి చూపిస్తారు అంతే. వీళ్ళు 25 సంవత్సరాలు పనిచేసి వాళ్ళ ఆ మాట చెప్తున్నా. నేను 25 సంవత్సరాలు పనిచేసి, నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పేరు నాని పేరుని కుటుంబంతో ఉన్నా, మా తాత అబ్దుల్ గఫూర్ గారు, అరే పేరుని కృష్ణమూర్తి మంచోడ్రా, ఇదే మార్కెట్లో కూరగాయల షాపు మా తాతగారిది, అరే పేరుని కృష్ణమూర్తి మంచోడ్రా, పేరుని కృష్ణమూర్తికి పని చేయాలరా అని చెప్పి మార్కెట్లో ప్రతి ఒక్కడికి చెప్పేవాడు, ప్రతి రిక్షా కార్మికుడికి చెప్పేవాడు. మా తాత చనిపోయాడు. మా నాన్న హుజూర్ గారు, నానా మనకు డబ్బులేం తక్కువ కాదు, ఆ దేవుడు మనకు డబ్బు ఇచ్చాడు, నాని మనం అంటే సస్తున్నాడు, నాని కోసం మనం పనిచేద్దాం, డబ్బేం కావాలో తీసుకెళ్ళి ఖర్చు పెట్టు, నాని వెనకాలుండు, నాని గెలుపుకి నువ్వు వ్యాపారం చూసుకోపోయినా పర్వాలేదు, నానితో పాటు ఉండు అని చెప్పి మా నాన్న చచ్చిపోయాడు. నేను తిరిగి నా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను, అలాగే నా ఆరోగ్యం పోగొట్టుకున్నాను. ఏంటి, నా కొడుకు హాస్పిటల్లో ఉంటే మన ప్రాణం బాగోక ఎలా ఇదైపోయిందంటే, హాస్పిటల్లో ఉంటే ఆఖరికి వచ్చి ఏం జరిగింది ఏంటి అని కూడా మీరు అడగలేని పరిస్థితి. నేను ఒక పోస్ట్ పెడితే కానీ అప్పుడు మీరు ఇంటికి వచ్చారు. దేనికి అలాంటి రాజకీయం? ఏదైనా మనసులోంచి రావాలి, అంతేగాని నటించకూడదు. నటించే రాజకీయాలు చేశారు కాబట్టే 2024లో దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా పేరు నానిని పేరుని కిట్టుని ఇంట్లో కూర్చోబెడతారు. 40 బోట్లు అంటే పోగొట్టుకుంటాం అంటే అది సాధారణమైన విషయం కాదు. అసలు 40 బోట్లు పోగొట్టుకుంటాం ఏంటి? అది రాజకీయాల్లో వచ్చి అలా పోగొట్టుకోవచ్చా? అంటే 24 బోట్లు ఉండేయండి. కత్మా బోట్లన్నీ మేము పెట్టుబడి పెట్టి సరుకు వేసుకునేవాళ్ళం, ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం, మేము సరుకు అందరికీ ఇచ్చేవాళ్ళం. నాకేంటంటే అండి, ఏ అలవాటు లేదు, చిన్నప్పటి నుంచి కష్టపడే మెంటాలిటీ. నాకు రాజకీయం అంటే అదొక తెలియని ఫ్యాషను. రాజకీయంలో కూడా ఎలా అంటే, ఎవరైనా చిన్నగా చేస్తాడు, నేను పెద్దగా చేసి చూపించేవాడిని. ఎలా పేదలకు భోజనాలు పెడతాలని చెప్పి, అలా ఏ కార్యక్రమాన్ని సరే పెద్దగా చేసి పేదల దృష్టిలో మనం వెళ్ళాలి. మా నాన్నగారు కూడా అలాగే పెంచాడు నన్ను. మనం ఎంత సంపాదించుకుని వెనకాల వేసుకున్నాం అనేది కాదు, మనం నలుగురికి ఉపయోగపడ్డామా లేదా అనే దీంట్లో ఈ రాజకీయ పిచ్చలోకి వెళ్ళి ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నా. మొన్న ఈ మధ్యన అంటున్నాడు, ఏంటి నా ఇంటికి వచ్చినప్పుడు ఎవరో పేరుని కిట్టు అంటున్నాడు, నువ్వు గిలకల దిండి వెళ్ళి బోట్లో పోగొట్టావుగా అన్న అంటున్నాడు. గిలకల దిండిలో ప్రతి ఓడిని అడుగు, గంగమ్మ తల్లి మాకు రూపాయికి రూపాయి ఇచ్చింది, మేము సంపాదించాం. ఒక్క బోటుతో స్టార్ట్ చేసి 24 బోట్లు కట్టించాం మేము ఎక్కడా రూపాయి. ఆ గంగమ్మ తల్లి మాకు తోడుగా ఉండి ఎంతో ఆస్తులు ఇచ్చింది. నేను పోగొట్టిందల్లా రాజకీయంలోనే పోగొట్టా ఈ డబ్బంతా. ఏదైతే మీరు వైసీపీ పార్టీకి 25 సంవత్సరాల నుంచి పనిచేశారు, గత 2019 నుంచి ఎంపీ బాలశౌరి గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే
మీ ముస్లిం మైనారిటీకి సంబంధించిన వ్యక్తులతోనే ఒక అవమానం చేయించారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అక్కడ జరిగిన నిజాలేంటి? నేను నా మనసు చాలా బాధపడింది, చాలా కలత చెందింది. ఎందుకంటే 25 లక్షల రూపాయలు మా మసీదు, మా పేటలో మసీదు, నా పూర్వీకులు, మా తాతయ్య గారు కానీ, మా బాబాయిలు కానీ, మా మామ్మగారు కానీ ఎవరైనా సరే చనిపోతే అక్కడే పూడ్చేది మేము. మా సొంత మసీదు. దానికి 25 లక్షల రూపాయలు బాలశౌరి గారు వచ్చి అనౌన్స్ చేసి ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేపించి ఆపిచ్చినోడు ఈ పేరు నాని. నేను అప్పుడే బయటకు వచ్చేద్దాం అనుకున్నా పార్టీలోంచి. కాకపోతే ఎటు ఇది లేక నీ అమ్మ ఇంత మంచిగా మనకి చేస్తున్న బాలశౌరిని ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఆ కబరస్థాన్ విషయంలో ఆ అస్గర్ అనే అతన్ని అడ్డు పెట్టుకుని అక్కడికి ఆ స్థానంలో ఉండి డబ్బులు ఇచ్చి కబరస్థాన్ని బాగు చేపిద్దామని చెప్పి వచ్చిన వ్యక్తికి మా ముస్లిమ్స్ ద్వారా గేట్లు వేయించేసి అంత పేరు గల మనిషిని మా ముస్లిమ్స్ ద్వారా నువ్వు రోడ్డు మీద నుంచోబెట్టావు. అప్పుడే చెయ్యి అనిపించింది నీ మీద. కాకపోతే నేను పార్టీలో ఉన్నాను, నేను మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడలేదు. కానీ అప్పుడే నా మనసు చాలా కలత చెందింది. ఇప్పుడు మైనార్టీలు ఎలా ఉన్నారంటే ఇది వరకు మైనార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 80% ఉండేవాళ్ళు, 20% టీడీపీకి ఉండేవాళ్ళు. ఇవాళ రోజున 90% టీడీపీలో ఉన్నారు. టీడీపీ, జనసేన, ముఖ్యంగా బాలశౌరి గారి వైపు 90% ఉన్నారు. మొత్తం కలిపితే 10% నీ దగ్గర ఎవరు లేరు. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలయ్యి. బాలశౌరి అనే ఆయన్ని కావాలని చెప్పి నువ్వు జీరో చేస్తాకి మా ముస్లిమ్స్ని వాడుకున్నావు. నువ్వు ఇవాళ చెప్తున్నాను, నేను కావాలని చెప్పి బాలశౌరి గారిని ఇచ్చేయటానికి మా ముస్లిమ్స్ వాడుకున్నావు. ఆయన మొన్న బిస్మిల్లా షాదీఖానాకి నేను గలక ఈసారి గెలిచినట్టయితే, నేను గెలిచిన ఎంబట్నే 1,10,00,000 రూపాయలు బిస్మిల్లా షాదీఖానాకి ఇస్తా అని చెప్పి మాటిచ్చిన మగోడు బాలశౌరి. ముస్లిమ్స్ కోసం అండగా ఉండి మొన్న రంజాన్ పండుగలో ఈద్గాకి వెళ్ళి 30 లక్షల రూపాయలు ఇస్తాను, మీరు కాంపౌండ్ వాల్గా మొత్తం గేళ్ళు కట్టించుకోండి. ఎన్ని సంవత్సరాల నుంచి నీకు 25 సంవత్సరాల నుంచి ముస్లిం సోదరుడు ప్రతి ఒక్కడు కాపు కాశాడు. చిన్న పని చేయించలేకపోయావు నువ్వు ఈద్గాకి. నిన్న కాక మొన్న వచ్చి మాట ఇచ్చి నేను చేసి పెడతా అని చెప్పాడు బాలశౌరి గారు. అది ఒక ఎత్తు అయితే 1,10,00,000 బిస్మిల్లా షాదీఖానాకి ఇస్తా అన్నాడు పాషా గారి ఆధ్వర్యంలో. పాషా గారిని నుంచోబెట్టి నేను ఈసారి గెలిచిన ఎంబట్నే 1,10,00,000 నేను షాదీఖానాకి ఇస్తా అని చెప్పిన మగోడు బాలశౌరి. ఇవాళ బాలశౌరి అనేవాడు మైనార్టీస్ అందరి గుండెల్లో ఒక హీరోగా నిలిచాడు, ఒక గొప్ప వ్యక్తిగా నిలిచాడు. ఈసారి మేమంతా బాలశౌరికి నిజంగా మా మైనార్టీలంతా అండగా ఉండి ఈసారి ప్రత్యేకంగా గెలిపించుకుంటాం. అది 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. పేరుని నానితో కలిసి నేను ప్రయాణం చేశాను. ఈరోజు డబ్బు కాదు, పదవులు కాదు, కనీసం గౌరవం కూడా దక్కకపోవటం వల్లే ఈరోజు నేను పార్టీని వీడి టీడీపీలోకి చేరటం జరిగిందని జలీల్ తేల్చి చెప్పారు. మరి ఇదే విషయంపై జలీల్ టీడీపీలో కూడా మంచి గౌరవం తగ్గి మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుందాం. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.